ఇరాన్ మీద ఇజ్రాయెల్ అమెరికా దారుణంగా యుద్ధాన్ని మొదలెట్టిన తర్వాత ఇరాన్ నుండి కూడా తీవ్ర ప్రతిఘటన ఎదురవుతూ ఉంది. ఇజ్రాయెల్ అమెరికా ఏమాత్రం ఊహించని ప్రతిఘటన. ఇటు అమెరికా రాయబార కార్యాలయం మీద క్షిపణులతో తగలబెడుతుంది ఇరాన్. మరొక పక్క యుఎస్ బేసులను ధ్వంసం చేస్తుంది. అవి నిర్వీర్యమవుతూ పోతూ ఉన్నాయి. ఒకానొక స్థాయిలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లోకి అమెరికా వెళ్తూ ఉంది. ఈ క్రమంలో పక్క దేశాల బేసులు కావాలి అని చెప్పి దక్షిణ స్పెయిన్లో ఉన్న బేసులను మేము వాడుకుంటాము, లేకపోతే మీ సంగతి తేలుస్తామని ట్రంప్ బెదిరిస్తే అక్కడ ప్రధాని కూడా ధీటుగానే బదిలిచ్చారు. ఇటువంటి పనులకు మేము అలో చేయం, మీరు యుద్ధం చేస్తున్నది దుర్మార్గం, దారుణం, ఇది ప్రపంచానికి అశుభమని వాళ్ళు తిరస్కరించారు. ఈ క్రమంలో అమెరికా కర్నల్ అమెరికా న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల మీద అమెరికా మీడియాలోనే కాకుండా అంతర్జాతీయ మీడియాలో విస్తృత కవరేజ్ వచ్చింది. ఏమని? ఆ మధ్యప్రాచ్యంలో మా బేసులు దెబ్బతిన్నాయి, అందుకని ఇరాన్ యుద్ధంలో భారత్ బేసులను మేము ఉపయోగించుకుంటున్నాము అన్నది ఆ కర్నల్ చేసినటువంటి కమెంట్స్. చాలా సంచలన కమెంట్స్. అందుకే ప్రపంచవ్యాప్తంగా విస్తృత కవరేజ్ వచ్చింది. అమెరికా బేసులు దెబ్బతిన్నాయన్నది నిజం. అందుకే వేరే దేశాల బేసులు అమెరికా అడుగుతుంది, బహిరంగంగానే అడుగుతూ ఉంది. బట్ బహిరంగంగా భారత్ బేసులు కావాలని అడగలే. బట్ ఈ కళ్ళను ఏమంటారు? భారత్ బేసులను ఉపయోగించుకొని ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నాము అన్నారు. ఒక్కసారిగా సంచలన వార్తగా ఇది సర్క్యులేట్ అయింది. ఇమ్మీడియట్గా భారత్ స్పందించింది. మన భారత్ అధికారికంగానే ఒక ప్రకటన విడుదల చేసింది. మేము ఎవరికి ఎలాంటి బేసులు ఇవ్వలేదు, ఇది అవన్నీ ఊహాగానాలు, బేస్లెస్ రూమర్స్, మేమెవరికి ఏ బేసులు ఇవ్వలేదు అని చెప్పి భారత్ అధికారికంగా ఒక ప్రకటన అయితే జారీ చేసింది. మరి ఆ కన్నులు అట్లా ఎందుకు అన్నారో తెలియదు. అండ్ ఇక్కడ శ్రీలంక జలాల్లోకి వచ్చి ఇరాన్ మన వైజాగ్లో డ్రిల్ పూర్తి చేసుకొని ఇరాన్ నౌక 185 మందితో వాళ్ళ సైనికులతో వెళ్తూ ఉంటే అమెరికా ముంచేసింది, జల సమాధి చేసేసింది. మరి శ్రీలంక జలాల్లోకి వచ్చి ఏ పోర్టును ఏ బేస్ యూజ్ చేసుకుని అమెరికా ముంచేసిందో తెలియదు, ఇంకా బయటకు రాలేదు. ఇప్పుడేమో అమెరికా కన్నల మాట అన్నారు, దాని మీద విస్తృత కవరేజ్. బట్ భారత్ ఎక్కువ టైం తీసుకోకుండానే వేగంగానే స్పందించింది. ఈసారి అధికారిక ప్రకటన విడుదల చేశారు. మేమెవరికి ఏ బేస్ ఇవ్వలేదు, దయచేసి అవన్నీ ఊహాజనితాలు, మేము వాటిని కొట్టిపడేస్తూ ఉన్నాం, మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము అనేది ఒక ప్రకటన జారీ చేసింది భారత్.